మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మహతి భక్తి. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఘంటసాల సత్యసాయి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. హనుమాన్ అంటే భక్తికి ప్రతిరూపం. శ్రీరాముణ్ణి నిత్యం కొలుస్తూ ఉంటారు. ఆయన నుంచి ఇంకా మనం ఏం నేర్చుకోవచ్చు అంటారు? జై శ్రీరామ్, జై హనుమాన్. ఆంజనేయ స్వామి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి అంటే ఈ రోజుల్లో మనకెవ్వరికీ లేనిది ఆయన దగ్గర ఉన్నది. ఒకటి భక్తి, రెండు విశ్వాసం. మనం గురువు మీద కానీ, మన టీచర్ కానీ, లేదంటే మనకి ఏదన్నా నేర్పిన గురువులు, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, ఈరోజు సమాజంలో అసలు కంప్లీట్గా అది తగ్గిపోయింది. సెకండ్ థింగ్, ఎవరైనా మనకి ఏదన్నా చిన్న హెల్ప్ చేసినా సరే దాన్ని గుర్తించుకుని గుర్తుపెట్టుకుని చేయడం. వాళ్ళని అంటే 24 గంటలు వాళ్ళ గురించి స్మరించమని నేను చెప్పను, కానీ వాళ్ళు మనకు చేశారు అనే కృతజ్ఞత మన మనసులో ఎప్పుడూ ఉండాలి. అదొకటి. మన గురువుల మీద మనకున్న విశ్వాసం ఒకటి, భక్తి ఒకటి. ఆంజనేయ స్వామి వారి దగ్గర మనం ఎన్ని నేర్చుకున్నా తక్కువే. మనం ఒక టీచర్ కనపడితే ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే ఈ సందులోంచి టీచర్ వస్తే ఆ సందులోంచి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. అలాగే మామూలు విద్యలే కాదు, వేద విద్యలైనా సరే, ఇంకో విద్యలైనా సరే, గురు అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉండాలి. ఇది రామచంద్రుడి ద్వారా ఆంజనేయ స్వామి పొందాడు. మనం ఆంజనేయ స్వామిని భగవంతుడిని ఎలా కొలుస్తామో, అసలు గురువుని ఎట్టి పరిస్థితుల్లో మీరు అది ఏ విద్య అయినా అనండి, మళ్ళా చెప్తాను, వేద విద్య కానివ్వండి, మామూలు టీచర్ కానీ, ఇంకోటి కానీ కంప్యూటర్ కానీ, ఏ రోజు ఎవరిని మరవకూడదు. విశ్వాసంతో ఉండాలి, నమ్మిన బంటులాగా ఉండాలి. అలానే 24 గంటలు నించేం చెప్పట్లే, మళ్ళీ మనసులో కృతజ్ఞత అనేది ఎప్పుడూ ఎట్టి పరిస్థితిలో ఉండాలి. ఇది ఆంజనేయ స్వామి రాముడి దగ్గర నేర్చుకున్నాడు, నేర్పాడు, మనందరికీ చూపించాడు. అందుకనే అంటాడు, బంటు రీతి కొలువు ఈవయ్యా రామ అంటాడు ఆంజనేయ స్వామి. అలా అని ఈరోజు పరిస్థితుల్లో మనం చేయమని చెప్పను. ఇప్పుడు ఇక్కడన్నా గురువుగారు కనబడి, లేదా గురువుగారు ఏదైనా కష్టాల్లో ఉన్నారు, వీళ్ళకి పాఠాలు చెప్పిన గురువుగారు కష్టాల్లో ఉన్నారు, మనం మంచి పొజిషన్లో ఉన్నాం, చేతనంత సహాయం. గురువుగానే కాదు, గురువు రూపంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు రామచంద్రుడు మీకు హనుమా ఈయన విభీషణుడు, ఈయన మనవాడు అన్నాడు. ఎప్పటికీ విభీషణుడు మనవాడు కింద ఆంజనేయ స్వామి లెక్కేశాడు. అంతేగాని వేరే మాట లేదు. ఈవిడ సీతమ్మని తల్లి, అంతే, ఇంకా వేరే మాట లేదు. ఇలాంటివన్నీ మనం ఆంజనేయ స్వామి మనకి నేర్పినవి. ఇవన్నీ మనం ఇలా ఆచరణలో కనుక పెడితే మన జీవితాల్లో అద్భుతంగా ఉంటుంది. ఇది కానీ ఎవ్వరం మన ప్రపంచంలో మనం నవ్వేడేసి ఎవ్వరం మనం ఏమీ చేయట్లేదు. గురువుని కానీ, అన్నదమ్ముల్ని కానీ, మనకి నేర్పిన తల్లిదండ్రులను కానీ మనకి ఎవ్వరికీ గౌరవాలే అనవసరం. అందుకనే ఇన్ని వృద్ధాశ్రమాలు ఇంకోటి వస్తున్నాయి. కానీ వీటన్నిటినీ రూపు మార్పాలి అంటే మనం నిబద్ధతతో, భక్తితో గురువుని సేవించడం, తల్లిదండ్రులను సేవించడం, అన్నదమ్ముల్ని సేవించడం, అక్క చెల్లెళ్ళని సేవించడం, ఆస్తి గోలలు, ఆస్తి తగాదాలు, ఈ గోలలన్నీ ఉండడానికి కారణం ఏంటంటే మనకి మన మీద కానీ, మన గురువు మనకి చెప్పిన మీరు ఏదైతే మంత్రం కానీ, ఇంకోటి కానీ, పాఠం కానీ, నేర్చుకోం కానీ, ఇవన్నీ మర్చిపోయి మనకి ఎలా ఉన్నాం, డబ్బులు ఎలా సంపాదించాం అనేది పక్కన పెడితే గురుభక్తి, దైవభక్తి, తల్లిదండ్రుల భక్తి 3 నేర్పినవాడు ఆంజనేయ స్వామి. ఇవన్నీ కనుక మనం నేర్చుకుంటే ఆంజనేయ స్వామి దగ్గర మంచి పరిపూర్ణంగా ఒక రూపంలో మనం తయారవుతాం, దేశానికి ఉపయోగపడతాం. ఇది ఆంజనేయ స్వామి దగ్గర నుంచి అందరూ నేర్చుకోవాల్సింది. ఎదుటి మహిళల్ని తల్లిగా కూడా ఖచ్చితంగా చెప్తున్నాను కదా, తల్లిదండ్రులను గౌరవించడం. ముందు అసలు ఇన్ని ఆస్తి తగాదాలు కానీ ఇవన్నీ రావడానికి ఇదే కారణం. వాళ్ళు ఏదో రూపాయి వస్తే రూపాయి పోనీ, ఎవరు తిన్నారు పక్క అక్క చెల్లెలే, వాళ్ళు అన్యాయం ఎక్కడికి పోదు. నీకు రోజులు పోయినాయి. అదే చెప్తున్నా. ప్రస్తుతం నవ్వేడేసి ఏమైపోతుందంటే సమాజంలో పరిపూర్ణంగా స్త్రీని గౌరవించడం పోయింది, తల్లిదండ్రుల్ని పోయింది, అన్నదమ్ముల్ని పోయింది, గురువుల్ని పోయింది. ఇవన్నీ మనకు భగవంతుడు ఆంజనేయ స్వామి నేర్పాడు. రామచంద్రుడు ఇలా ఉండాలి, హనుమా అన్నాడు, లైఫ్ లాంగ్ అంతే స్టిక్ అని అయిపోయింది. ఈ రోజుకి ఆయన బ్రహ్మచారి మనకు ఉన్నాడు, మనకు నేర్పిస్తున్నాడు. కానీ
వినే పరిస్థితిలో మనం ఎవరం లేము. ఇది వింటే మనకున్న అనవసరమైన కష్టాలు రావు. తల్లిదండ్రులని ఏదో అని, చెల్లెళ్ళని అదిని, రోడ్డు మీద పక్క ఉన్న ఆడవాళ్ళని, వీటన్నిటినీ ఉసురు నాకితే మనం వాళ్ళని అనవసరంగా మాట అంటే అవన్నీ మనకి పాపాల రూపంలో మనకు అంటుకుని మనకి పైకి వృద్ధిలోకి రావడానికి ఎట్టి పరిస్థితుల్లో మనం రాలేము. మనం ఎదుటివాడిని ఒక మాట అంటున్నాము అంటే వాడి పాపాన్ని మనం నాకుతున్నాము అని అర్థం. అనవసరమైన వాడు చేశాడో చేయలేదో తెలియదు మనకి, ఎవడో చెప్పాడో ఏమోడో తెలియదు, వాడిని వెళ్ళి మనం తిట్టేసి వచ్చేస్తుంటాం. అది నీకు తెలుసా, తెలీదా, నువ్వు చూసావా, లేదు, నీకు సంబంధం లేదు. కానీ వాడిని వెళ్ళి తిట్టేసి వస్తే ఆ పాపాలు మనం గనక నాకితే, అనవసరంగా పాపాలు కనుక వాడిని తిడితే మనం వాళ్ళ పాపాలు నాకినట్టే. ఇలాంటివన్నీ తెలుసుకొని మనం జీవితంలో కనుక ముందడుగు వేస్తే మనకు అన్ని శుభాలే కలుగుతాయి. ఇది ఆంజనేయ స్వామి రాముడి దగ్గర ఉండి మన అందరికీ నేర్పిన విషయం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. శుభం. నమస్కారం. శుభం. నమస్కారం.